హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే వైల్ లూప్ నేర్చుకోబోతున్నాం. సో వైల్ 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 లూప్ అన్నమాట. అసలు వైల్ లూప్ ఎందుకు యూస్ చేస్తాము ఫర్ లూప్ ఉండగా అంటే, సో వైల్ లూప్ లో ఏంటంటే మీకు ఇటరేషన్స్ అనేవి ఏమి చూడదన్నమాట. సో వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఇంతే ఉంటుంది, కండిషన్ జస్ట్ అంతే. వాళ్ళ యొక్క కండిషన్ అంతే, సింపుల్గా అయిపోయింది. సో పైన దానిలాగా ఇనిషియలైజేషన్ ఇటరేషన్స్ ఇవే జరగవు. సో జరగకుండా ఇదేం చేస్తుంది అంటే టెస్ట్ కేసులో మధ్యలో మీరు టెస్ట్ కేసు ఇస్తారు కదా, వాళ్ళకి మీరు ఎక్కడైనా ఏమైనా ఇంటర్వ్యూలు కానీ ఏమైనా అటెంప్ట్ చేసి ఉంటే టెస్ట్ కేసులు సాటిస్ఫై అవ్వాలి అంటారు. సో టెస్ట్ కేసులు ఏంటి అంటే మేము అనుకున్న ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు టెస్ట్ టెస్ట్ దగ్గరికి వెళ్ళింది అనుకో, సపోజ్ ఒక కోడ్. సో వాడు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తాడు అనమాట. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి ఏ సిచ్యువేషన్లో ఇచ్చినా సరే అది బాగా పనిచేస్తుందో కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుందో లేదో చెక్ చేస్తుంది. సో ఇది కూడా అంతే, జస్ట్ ఏంటంటే టెస్ట్ కేసులో మధ్య ఇప్పుడు సపోజ్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చామనుకో, ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చాము, హలో వరల్డ్ అని ఇచ్చాము. సో అలా ఇచ్చినప్పుడు ఈ టెస్ట్ కేసు సాటిస్ఫై అయిందో లేదని చూసుకుని అన్ని టైమ్స్ ఇటరేషన్ చేసుకుంటుంది అనమాట. అంటే బయటకు కనబడదు, మీకు లోపలే 100 సార్లు 1000 సార్లు చేసుకుని మీకు బయట అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే అంటే 10 టైమ్స్ ప్రింట్ చేయమని అలాంటివి కాదు, ఇంకా బలగ్గా ఇంకా ఉంటాయి అన్నమాట. సో అవి అన్నమాట. సో అవి వచ్చినప్పుడు లోపలే ఇటరేషన్ చేసుకుని మీకు అవుట్పుట్ నిలుస్తుంది. సో మీరు ఇంకా స్పెసిఫై మీరు చేసుకోవచ్చు, ఐ ప్లస్ ప్లస్ అనో ఐ మైనస్ 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 అనో అని మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ కోడ్ చూద్దాం. సో టెర్మినల్లోకి వెళ్దాం, సిడి స్పేస్ డెస్క్టాప్ అనేది వెళ్దాం. డెస్క్టాప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, టెక్స్ అనే స్టేట్మెంట్ చేసేసి వైల్ డాట్ సి అనేది క్రియేట్ చేద్దాం. సో వైల్ డాట్ సి అనేది అయిపోయింది. ఇప్పుడు నేను తగ్గించాను. సో యాజ్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ void main. సో void main ఇచ్చిన తర్వాత రఫ్గా int i ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. ఓకే, రఫ్గా సో వైల్ లూప్ ఇచ్చేద్దాం. వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే printf hello world. ఇలా మనం ఏం చేద్దాం, ఐ ప్లస్ ప్లస్ తమ్ముడు దేని దగ్గర సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు టెర్మినల్ సిసి స్పేస్ వైల్ డాట్ సి డాట్ స్లాష్ ఐ డాట్ అవుట్. సో క్లమ్జీగా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా హలో అండ్ ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఏంటంటే 3 4 5 6 7 8 9 టైమ్స్ ప్రింట్ అయింది అనమాట. సో అదే ఇక్కడ మనం 1 అని ఇచ్చాం అనుకో, 3 4 5 6 7 8 అండ్ 10 అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. లోపల ఇటరేషన్ చేసుకుని మనం బయటకి ఇస్తుంది అనమాట. సో ఇది తీసేద్దాం రఫ్గా, ఏం చేద్దాం చూద్దాం, వేరే చూడండి. అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం మనం ఏమి ఇవ్వకపోతే. మీకు అర్థమైందా, ఇటరేషన్స్ అదే ప్రింట్ అయిపోతాయి అన్నమాట. నేను ప్రింట్ అవ్వదని చెప్పాను, సో అలా ప్రింట్ అయిపోతాయి. మీరు సో అలా ప్రింట్ అయిపోతుంది, మీరు ఇవ్వకపోతే స్టేట్మెంట్ అలా ప్రింట్ అయిపోయింది. నేను ప్రింట్ అయిపోతుంది క్లియర్ చేసుకుంటాను. సో అదనమాట వైల్ లూప్ స్టేట్మెంట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో స్టేట్మెంట్ మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, టాటాస్, లవ్ యూ ఆల్, బాయ్ అందరికీ.